నార్కల్ జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో గోవింద క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం 27వ పసురం కుడరే సందర్భంగా స్వామివారికి విశేషమైన కోదారై నైవేద్యం సమర్పించారని ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తీగల సురేందర్, కమిటీ సభ్యులు మరియు అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సన్నిధి చేరడానికి ఆ లక్ష్మీ అమ్మవారిని స్వయంగా వచ్చి తన కళ్యాణాన్ని జరిపించేలా ఒక విశేషమైన ఈ కూడా అన్నమాట. అందుకు ఆ గోదా రంగనాథుని యొక్క విశేష అనుగ్రహం కూడా ఎవరైతే ఈ ధనుర్మాసం ప్రదత్తం సహకరించిన వారికి వారి కుటుంబం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనసారి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క ధనుర్మాసానికి సంబంధించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హౌసింగ్ బోర్డ్ నాగర్ కర్నూలుకు సంబంధించిన భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కూడా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి ముఖ్య కారకులు మా భక్తులే. వారు ఇచ్చిన విరాళాల వల్ల, వారు ఇచ్చిన దాతల ద్వారానే ఈ యొక్క కార్యక్రమం మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాము. ముఖ్యంగా ఈరోజు యొక్క కార్యక్రమం కుడారే ప్రోగ్రాం. ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది మహిళలు వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడ రంగుల పోటీలుగా ఇక్కడ రంగులు వేయడం కానీ, గుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం కానీ జరగడంతో మాకు కూడా ఈ కమిటీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా సులభతరంగా అయ్యింది. వారికి మా కమిటీ తరఫుకెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక ముందు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మీరు మాకు ఈ విధంగా సహకరించినట్టయితే మేము మీకు ఇంకా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్స్ చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ హౌసింగ్ బోర్డులో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఈ సంవత్సరం జరుగుతున్నంత ఉత్సవాలు ఏ సంవత్సరం జరగలేదు. అయ్యగారి శ్రమ వలన, వారి కృషి, వారి పట్టుదలతో ఉదయం లేచినామంటే పరుపు నుంచి లేస్తుంటే. ఈరోజు నాగర్ కర్నూలు గోవింద క్షేత్రంలో ధనుర్మాస సందర్భంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 14వ తారీఖు గోదా కళ్యాణం. భక్తులు ఎంతో శ్రద్ధతో ఇక్కడికి వచ్చి తమ యొక్క భక్తిని చాటుతున్నారు. ఈ క్షేత్రం నాగర్ కర్నూలు పరిసర గ్రామాల భక్తులు విరాళాలచే కనీసం 1 కోటి రూపాయల దాకా నిర్మితమయ్యాయి అనుకుంటున్నాను నేను. వెంకటేశ్వర ధనుర్మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి 7:30 వరకు ధనుర్మాస పూజలు జరిగినాయి. గోదమ్మ వారు రోజు ఒక పాశ్వరం చొప్పున 30 రోజులు 30 పాశ్వరాలు పాడి రంగనాయకుడిని సేవించి రంగనాయకుడిలో ఐక్యమైంది. ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అంటే కూడారై అంటే క్షీరాన్నాన్ని మనస్ఫూర్తిగా అయ్యవారికి సమర్పించి ఈ క్షీరాన్నం ద్వారా రంగనాయకుడిని ఇంకా ఎక్కువ తాను పొందడానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ 30 పాస్వరాలు రోజు మేము దాదాపు 40 మంది మహిళలము కలియుగంలో ఇట్లా తగ్గించాలని తిరుపతి ద్వారా గోదామ్మవారు మనకు తెలియజేస్తున్నారు. అయ్యగారు మనకు ఏ పూజలైనా కూడా శ్రద్ధతో చేయాలని మనకు తెలియజేస్తుంటారు. అయ్యగారు స్ఫూర్తితోనే మేము అందరం సాగుతుంటాం. అయ్యగారు అమ్మగారు ఎంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆధ్యాత్మికంగానే అన్ని విషయాలు కూడా తెలియజేస్తుంటారు. అయ్యగారు కూడా ఏ పూజ అయినా కూడా మాకు ఇంట్రెస్ట్ కలిగేసి మాతో చేర్చుకుంటారు. అయ్యగారు కూడా చేస్తుంటారు. అయ్యగారు మాకు కూడా చేయాలనిపించినట్టు చేస్తుంటారు.